సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. హలో గైస్, నమస్తే నేను మీ జశ్వంత్. సో మన అమెరికాలో 2వ సంక్రాంతి జరుపుకుంటున్నామా. చూడండి, ఈరోజు మంచి అయితే ఘోరంగా ఉందన్నమాట. మన కార్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయడానికి 10 నిమిషాలు అవుతుంది. సో ఈరోజు ఎట్లయితుంది, ఏం సంగతి ఉంది, లెట్స్ సీ మోవా. ఆ రోడ్లు చూడండి భయ్యా, పాలాభిషేకం చేసినట్టుంది. ఈ మంచికి ఎప్పటికప్పుడు రోడ్లు అన్ని క్లీన్ చేస్తే మస్తు స్కిడ్ అవుతాయి, ఘోరం. లెట్స్ గో మావా టు టెంపుల్. మన డేటాలో ఉన్నది ఒకే ఒక టెంపుల్, అది కూడా 2-3 సార్లు చూపించాను. మీకు బోర్ కొడుతుంది, పర్లేదు, ఇట్స్ ఓకే. ఇదే లాస్ట్ టైం, నెక్స్ట్ టైం చూడండి. ఈ చలికి మంచికి టెంపుల్ ఫ్రీజ్ అయిపోయింది భయ్యా. నేను ఒక్కడనే అనుకుంటాను, ఆడోళ్ళని వేసుకొని సీటీ పాటుకు వచ్చినట్టు వచ్చాను నేను ఒక్కడనే. ఈ చలికి పూర్తిగా మన గొంతు బిగ్ బాస్ లెక్క మారిపోయింది భయ్యా. ఇదిగోండి, ఉదయం 10:30 ఇప్పుడే గుడికి వచ్చాం. ఈ మాస్టర్స్ అయినంత కాలమైనా ఈ వింటర్ కాస్త వింటర్ హాలిడేస్ తీసుకుంటే బాగుండేది మామా. చూడండి, నా చుట్టుపక్కల సమంత లాగా ఎంత అందంగా ఉంది, కానీ ఫీల్ అయితే తెలుస్తుంది ఆర్జీవిలా రాడు రంబోలే అని. ఇప్పుడు వచ్చా అందరూ మన సబ్స్క్రైబర్స్, మామూలుగా ఉండదన్నమాట, అది మ్యాటర్. అందరూ మనలో చూస్తున్నారు, సిగ్గు అవుతుంది మనకి. ఆయనే మన పంతులు గారు. ఇప్పుడు మనం ప్రసాదం దగ్గర పోతున్నామా. పిల్లలు రండి, అందరికి ప్రసాదం పంచుతా. లైన్ వైజ్, అందరు లైన్ వైజ్. నువ్వు అక్కడ ఉండు, వీళ్ళు పిల్లలు అందరు ఎలా వస్తారు, రండి, రావాలి ఒక్కొక్కరు, అందరికి ఒక్కొక్కటే, ఓకేనా. సుఖీవా, రెండో పాప, రెండమ్మా. కలకాలం సుఖ సంతోషంగా మంచి చదువుకోవాలి, ఓకేనా. అల్లరి చేయకూడదు. నెక్స్ట్ రావాలమ్మా, అదిగోండి, ఇప్పుడే మాస్టర్స్కి వచ్చాం, మనం చదువుకోవాలి, ఓకేనా. జాగ్రత్త, అది నెక్స్ట్ రావాలమ్మా. వారంగా మంచి జాబ్ తెచ్చుకొని సుఖ సంతోషాలు, జాగ్రత్త, ఓకేనా. గాడ్ బ్లెస్ యూ అందరూ పిల్ల పాపలతో సుఖ సంతోషంగా ఉండాలి. ఇదిగోండి మన సబ్స్క్రైబర్స్, టెంపుల్లో ఉన్నాం, కొంచెం స్మెల్గా అనమాట. అందరూ హాయ్ చెప్పుకోండి. ఇదిగోండి భయ్య, ఇప్పుడే ప్రసాదం తీసుకున్నాం. దీన్ని అమెరికాలో హైటెక్ ప్రసాదం అంటారు. ఈ ప్రసాదంలో ఒక రైజిన్, ఒక చాక్లెట్, ఒక బాదం, ఇక్కడ అన్నీ ఇట్లానే ఉంటాయి. ఇదిగోండి, మీరు ఇండియాలో ఉంటే సిగరెట్లు బీడీలు కావాలేమో పొగరాయడానికి, మాకు అది ఏం అవసరం లేదు. వెరీ ఈజీ, మంచి ఉంటే చాలు. ఇప్పుడైతే మనం అలా మెల్లగా వాల్మార్ట్కి వచ్చామా. వాల్మార్ట్కి ఎందుకు అనుకుంటున్నారా, షింప్ కొనడానికి. ఎందుకంటే ఈరోజు సంక్రాంతి అంటున్నా, షింప్ అంటున్నా, బుర్రలేదు అనుకుంటున్నానమ్మా. అట్లేం కాదు, సంక్రాంతి మాకు, మీకు కాదు. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. సో టెక్నికల్లీ మీకు ఆల్రెడీ 12 అయి ఉంటుంది. అందుకే మీరే కాదు, చికెన్లు మటన్లు మేము కూడా తింటాం, మామూలుగా ఉండదు. అదిగోండి, టీవీలో మనం హీరో లెక్క కనిపిస్తున్నాం, మామూలుగా ఉండదు. జస్ట్ $10 షింప్, సవక, మామూలు సవక కాదు. ఇప్పుడే మన ఇంటికి వచ్చాం, మనం చికెన్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఈ చికెన్ చూడండి, ఇది చికెన్ చాలా ఫాస్ట్ అయిపోయింది, చిన్న బ్యాట్ లాగా ఉంది, మనం క్రికెట్ ఆడుకోవచ్చు దీంతో. ఇప్పుడు ఇది కరిగించాలి భయ్య, ఇది పెద్ద టాస్క్, పెద్ద సమస్య వచ్చి పడింది. అలా ఇది ఇప్పుడు మనం చాలా హాట్ వాటర్ అనమాట. ఇది ఇంత హాట్ వాటర్ అవుతున్నా సరే నా చేతికి స్పర్శ లేదు, బొంగు లేదు, అంత మంచి నుండి వచ్చామన్నమాట. కానీ అతుకుపోతుంది అక్క. అవునా, నువ్వు రోజు అదే గడ్డి తింటావు అన్నాడు చెప్ప. అంత మాట ఇసరకే ఏటీసేస్తావు, మన శ్రీకాకుళమే. కత్తందుకో జానికి, వీళ్ళకి ఇస్తారా, వీళ్ళకి ఇవ్వాలి, ఇది ఇలా పట్టుకోవాలి. ఈ పాలి ఆట కోరి తప్పేదే లేదే. రావాలమ్మా రావాలి, మస్తాన్ ఘాట్ చికెన్ సెంటర్ సంక్రాంతి ఆఫర్ 25%. ఆఫర్ ఎక్కువసేపు ఉండదు, రావాలమ్మా. అమ్మా మీకేం కావాలి చెప్పండి. డిస్కౌంట్ ఏం లేదా? ఎంత పావు కేజా, అరకేజీ. ఇదిగోమ్మా రెడీ ఫ్రెష్ చికెన్, మొన్నే 10 రోజులు అయింది కొని, చాలా ఫ్రెష్ ఉంటుంది. మళ్ళీ రెడీ. నెక్స్ట్ రావాలమ్మా, మీకు ఎంత కావాలి? ప్రాన్స్ ఎంత ప్రాన్స్, అరకేజీ ప్రాన్స్. మామూలుగా ఉండదు, ఫ్రెష్, ప్రతి 10 రోజులు కొంటాం మేము. మంచి కట్టుబాట్లు సార్. ఎందుకంటే బయలుదేరండి. నెక్స్ట్ రావాలమ్మా. మా దగ్గర ఈ బేరాలు గీరాలు చాలా బ్రో, మా దగ్గర ఈ బేరాలు గీరాలు చాలా కామన్ అండి. సంక్రాంతికి అయితే మేము ఇంకా చాలా ఎక్కువ అవుతాయి అనమాట.
మస్తాన్ గఢ్ చికెన్ సెంటర్ అంటే ఆ మాత్రం పాపులర్ ఉంటుంది. మరి మనతోనే ఏందో భయ్యా, ఇండియాలో ఉండేటప్పుడు ఇంత కోళ్ళు పెట్టుకొని పొలాల మధ్యలో పెట్టుకొని దానికి బొక్క ఎట్టి కాలిసి తింటే అబ్బా ఏరే లెవెల్. ఇక్కడ ఈ ఫ్రోస్టెడ్ ఫుడ్లు తిని అసలు నాలుగు సప్పడిపోతుంది భయ్యా. ఇంకేం చేస్తాం, సంక్రాంతి కదా ఏదో చేసుకోవాలి. చికెన్ చేయడం చాలా ఈజీ భయ్యా, ఏం లేదు. ఫస్ట్ ఏంది, ఇట్లా చికెన్ పీసెస్ అన్నీ కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని పసుపు, ఉప్పు, మసాలా అన్నీ తెచ్చి మన దగ్గర పెట్టాలి. అన్నీ ఒక్కొక్క స్పూన్, చాలా సింపుల్. అన్నీ ఒక్కొక్క స్పూను. యూట్యూబ్లో అంటే అట్లానే చెప్పింది, నాకు కూడా తెలీదు. మనం అన్నిటి ఒకటే స్పూన్, ఆల్ ఇన్ వన్. ఫస్ట్లో తీసి కారం పెడతాం, కారం తీసి మసాలా పెడతాం. ఇప్పుడు మసాలా, ఇది మెయిన్. మసాలా మెయిన్. మన అందరం బాలయ్య ఫ్యాన్స్. మసాలా లేకపోతే ఎట్లా చెప్పండి? అమెరికా వచ్చిన తర్వాత చదువు నేర్చుకున్న వాళ్ళే తెలియదు, కానీ వంటలో అయితే మాత్రం ప్రొఫెషనల్ అయిపోయాం. కొంచెం మన స్పెషల్గా ట్రై చేయబోతున్నాం, అది ఎలా ఉంటుందో మనకు కూడా తెలియదు. ఇది పావు బజ్జీ మసాలా. కొంచెం ఎక్కువ చేయకూడదు, ఎక్కువ చేస్తే టేస్ట్ పోతుంది, వీళ్ళందరూ నా మీద పడతారు మళ్ళీ. ఇప్పుడు మన యూట్యూబ్ ఆంటీ చెప్పినట్టు అన్నీ కలిపేయాలి భయ్యా, చేతులు పెట్టేసి. సిగ్గు ఉండకూడదు. కొంచెం పెరుగు కూడా కావాలి, రేపు పెరుగు తెచ్చింటారు నాన్న. లాస్ట్కి కొంచెం పెరిగేస్తాం. పెరిగేసి దానిపైన నిమ్మకాయ అట్టా పిండేసి తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయడమే, అంతే భయ్యా. సో ఈరోజు సంక్రాంతి కనుమ సందర్భంగా మేమైతే చాలా వంటకాలు చేయడానికి సిద్ధమయ్యాం భయ్యా. అందులో మనం మెయిన్ షెఫ్, మనం చికెన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఈవిడ పెద్ద ఆవిడ వచ్చేసి ప్రాన్స్ కర్రీ చేస్తున్నారు. ఎందుకంటే సలసల మండుతుంది. అంతేకాకుండా మనోడు చాలా సహాయం చేస్తాడు. మనోడు టమాటాలు, ఆనియన్స్ కోయడం జరుగుతుంది. ఇక్కడ చిన్నపిల్లలు వచ్చేసి గులాబ్ జామున్ చుడుతున్నారు. అంత స్పైసీ ఫుడ్ తినిన తర్వాత మనకి స్వీట్ పక్కా తగలాలి. సో గులాబ్ జాములు, దాంతోపాటు ఇక్కడ వచ్చేసి పొంగల్. ఆయిల్ ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఆయిల్ వేసి సలసల మండాలి. తులుతుంది చూసారు అట్లా. కొంచెం జీలకర్ర, ఆవాలు అలా వేసి దీన్ని దాల్చిన చెక్క అంటారు. ఇవి పువ్వు, సమ్ పువ్వు ఒకటి, ఇలాచి అంట. ఓకే, ఇప్పుడు ఆనియన్స్. అరే సూపర్ రా. సో మీ ఊర్లో ఆనియన్స్ వేరంగా ఫ్రై అవ్వాలనుకుంటే సాల్ట్ వేసుకోవాలి. ఎందుకండి ఈ మాస్టర్స్కి వచ్చిన తర్వాత నేను ఆడవాళ్ళు వంట చేయడం చాలా తక్కువ చూసాను. మీరు అట్లా చేయకండి, వంట మంచిగా నేర్చుకోండి. ఎందుకండి జస్సుగాడి వంట తింటే మంట అని చెప్పి ఒక కొత్త ఛానల్ ఓపెన్ చేస్తాను, అందులో చూడండి. సో లాస్ట్కి కొంచెం గ్రేవీ మిగులుతుంది, అది ఎప్పుడు మిస్ చేయకండి. కొంచెం వాటర్ వేసి కలిపి చేసేయడమే. అత్తరు సాయి బోరారా నేను వంట చేసా తిందురా. ఏసై ఇది పచ్చడన్నం, ఇది మిరపకాయ, ఎండు మిరపకాయ. ఇది ఇలా పెట్టి ఎదుగోండి మావా, ఇప్పుడే మన ఫుడ్ అంతా రెడీ అయిందనమాట. ఇదిగో చికెన్, గులాబ్ జామ్, ప్రాన్స్, పొంగల్, ఇంకా అందరి ప్లేట్లో వైట్ రైస్, ఇంకా మినీ కోక్, ఇంకా మామూలుగా ఉండదు అనమాట. లెట్స్ స్టార్ట్ మావా. హ్యాపీ సంక్రాంతి మావా. ఆశగా అడిగింది మాతో సవాసం, హాయిగా